77వ రిపబ్లిక్ దినోత్సవ రోజున మన సైనిక బలగాల సత్తాను ప్రపంచం ముందు భారత్ ప్రదర్శించింది. న్యూఢిల్లీ కర్తవ్య పథలో జరిపిన కవాతును చూసి దేశం యావత్ పులకరించింది. ప్రతి దేశం రిపబ్లిక్ దినోత్సవం లేదా స్వాతంత్ర దినోత్సవం ఇతర ముఖ్య ఉదంతాలు ఉంటే ఆ రోజున ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించి తమ శక్తి ఇది అని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ మిలిటరీ బలగాల గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇండియా వద్ద బలమైన క్షిపణులు ఉన్నాయి, అది కాదనలేని వాస్తవం. కానీ మనమే బలమైన వాళ్ళమని చెప్పుకోవటం అతిశయోక్తి అవుతుంది. మనకంటే బలమైన మిలిటరీ శక్తి ఉన్న విషయాన్ని దాచి ప్రపంచంలో మనకు ఎదురు లేదని ఎవరైనా చెబితే అది వాట్సాప్ పాండిత్యం తప్ప మరొకటి కాదు. మన దగ్గర 5000 కిలోమీటర్ల దూరం ప్రయోగించగల ఖండాంతర క్షిపణి అగ్ని 5 ఉంది. ఇప్పటికీ ఇదే అత్యుత్తమ క్షిపణి ఇండియాకి. ఇతర దేశాలలో మినిట్ మ్యాన్ అమెరికా క్షిపణి 13,000 కిలోమీటర్లు, రష్యాలో RS-28 శాట్మ్యాన్ క్షిపణి 11,000 కిలోమీటర్లు ప్రయోగించగలిగింది. ఇక చైనా వద్ద డాంగ్ఫెంగ్ 41 ఈ రకం 9,000 కిలోమీటర్లు ప్రయాణించగలిగినవి ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద గరిష్టంగా 15,000 కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి తయారులో ఉన్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. ఇక దాని వద్ద శక్తివంతమైన దీర్ఘ శ్రేణి క్షిపణులు ఉన్న కారణంగా తేడా వస్తే తన మిత్రదేశంగా ఉన్న జపాన్ మీద ప్రయోగించగలదనే భయంతోనే అమెరికా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తోంది. ఇలా ఒకరిని మించి ఒకరు తమ ఆయుధాలను పదును పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచంలో చైనా నావికా దళ శక్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అమెరికా వద్ద అన్ని రకాల యుద్ధ నావలు 471 ఉండగా చైనా దగ్గర 1025 ఉన్నాయి. భారత్ వద్ద 290 మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అమెరికా వద్ద విమాన వాహన యుద్ధ నౌకలు 11 ఉండగా చైనా దగ్గర 3 ఉన్నాయి. భారత్ వద్ద 2 మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత్ కూడా ఆయుధ శక్తికి పదును పెట్టాల్సిందేననే చర్చ నడుస్తోంది. మానవాళికి ముప్పు తెచ్చే యుద్ధాలు వద్దనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. కానీ ఉన్మాదంతో ట్రంప్ లాంటి వాళ్ళు కొందరు ఊగిపోతూ ఉంటారు. 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే మన తాజా క్షిపణి ధ్వని వేగం 10 మాక్ల కంటే 12,250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, పావు గంటలను పనిచేస్తుందని చెబుతున్నారు. ఇది DRDO శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అయితే వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. రష్యా వద్ద 27 మాక్ల అవెన్గార్డ్, చైనా వద్ద 27 మాక్ల DF-41, అమెరికా వద్ద ట్రైడెంట్ 24 క్షిపణులు ఉన్నాయి. అందువలన మా దేవుడే అందరికీ అంటే ఎలా అంగీకరించటం లేదో ఇది కూడా అంతే. మన గొప్ప గురించి మనం చెప్పుకోవచ్చు. గొప్ప అంటే జనాలను తప్పుదారి పట్టించినట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన మిలిటరీ అజేయమే అయితే నరేంద్ర మోడీ మన ఆక్రమిత కాశ్మీర్ని ఎందుకు వెనక్కి తీసుకొని రావటం లేదు? ఆపరేషన్ సింధూరులో మరికొంత ముందుకు పోయి ఉంటే పని జరిగేది కదా అని అనేక మంది అనుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యుద్ధాల్లో కావాల్సింది ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలియచేసే పరిజ్ఞానం. ఉక్రెయిన్కి అలాంటి సత్తా లేనప్పటికీ పశ్చిమ దేశాలు అందజేసిన సమాచారంతో గడిచిన 4 సంవత్సరాలుగా రష్యాను అడ్డుకోవటమే కాక కొన్ని దాడులు కూడా చేయగలుగుతుంది. ఇక అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మిలిటరీ అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహాలు అమెరికా వద్ద 247 ఉన్నాయి. చైనా వద్ద 157 ఉన్నాయి. రష్యా దగ్గర 110 ఉన్నాయి. ఫ్రాన్స్ దగ్గర 17 ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర 12 ఉన్నాయి. ఇటలీ దగ్గర 10 ఉన్నాయి. భారత్ దగ్గర 9 ఉన్నాయి. జర్మనీ దగ్గర 8, బ్రిటన్ దగ్గర 6, స్పెయిన్ దగ్గర 4 ఉన్నాయి. ఇక అందువలన భూమి చుట్టూ తిరిగే అవి ఒకదాని వెనుక ఒకటి సమాచారాన్ని పసిగడితేనే 24 గంటల్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. మిలిటరీతో సహా అన్ని అవసరాలకు గాను అమెరికా వద్ద 5,176, బ్రిటన్ వద్ద 653, చైనా వద్ద 623, రష్యా వద్ద 181, జపాన్ వద్ద 88 ఉపగ్రహాలను కలిగి ఉండగా భారత్ వద్ద 62 మాత్రమే ఉన్నాయి. అయితే ఈ ఉపగ్రహాలు సేకరించే సమాచారం కూడా మిలిటరీ అవసరాలకి ఉపయోగపడుతుంది. ఈ కారణంగానే ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అమెరికా ఇట్టే పసిగడుతుందంటే ఈ వ్యవస్థలే కారణం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రపంచానికి భద్రత లేదని, తనకు అన్ని వైపుల నుంచి ముప్పు ఉన్నదని అమెరికా ప్రపంచాన్ని నమ్మించేందుకు గోబెల్స్ ప్రచారం చేస్తోంది. గ్రీన్లాండ్ ప్రాంతాన్ని తాము ఆక్రమిస్తామని చెప్పిన ట్రంప్ తమ దేశ రక్షణకు ఉన్న గోల్డెన్ డోమ్ వంటి దాన్నే ఆ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. అసలు ఏంటి ఈ గోల్డెన్ డోమ్ అంటే? ఆకాశం నుంచి జరిగే దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ గోల్డెన్ డోమ్. అంతరిక్ష రంగంలో మన దేశం అనేక విజయాలను సాధించింది. అయితే ఇంకా ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చైనా తన సోషలిస్టు వ్యవస్థను కాపాడుకునేందుకు అమెరికాతో పోటీ అని చెప్పినప్పటికీ కూడా మిలిటరీ రీత్యా బలాన్ని పెంచుకుంటూ ఉన్నది. ఆర్థికంగా దానికి శక్తి ఉంది.
అనేక దేశాల అనుభవాలను చూసినప్పుడు మిలిటరీ మీద అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. మన దేశం $109 బిలియన్ అంటే దేశ జీడీపీలో 9 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుంటే చైనా $303 బిలియన్ అంటే దేశ జీడీపీలో 19 లక్షల కోట్ల డాలర్ని ఖర్చు చేస్తోంది. అదే సమయంలో అమెరికా $831 బిలియన్ అంటే ఆ దేశ జీడీపీలో 30 లక్షల కోట్ల డాలర్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని తన ఆయుధ పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేందుకు అమెరికా వెచ్చిస్తుంటే చైనా మాత్రం సొంతంగా తయారు చేసుకునేందుకు పూనుకుంటోంది. కానీ భారత్ మాత్రం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తూనే ఉంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదం వచ్చినా పూర్తి స్థాయిలో మాత్రం అమలు కావటం లేదు. ప్రపంచ శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలవాలంటే మిగిలిన దేశాలతో పోటీ పడాల్సి ఉంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. हिमालय में हम झोंके हैं तूफान के, सुनकर गरज हमारी सीने